నమస్తే అండి, నేను మీ యష్మిత. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ జీవన యోగ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఎలా ఉన్నారండి మీరంతా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుంటారు, ఎందుకంటే మీరు జీవన యోగాని అలవాటు చేసుకున్నారు కాబట్టి. ఇవాళ మన సాధన చేయటానికి నేనైతే సిద్ధంగా ఉన్నానండి. యోగా జనరల్గా ఎవరు చేస్తారు అని చాలా మంది అనుకుంటారండి. ఓన్లీ ముసలి వాళ్ళే ఒక ఏజ్ వచ్చిన తర్వాత కూర్చొని ప్రాణాయామ చేయటమే యోగా అనుకుంటారు. కానీ యోగా చిన్న పిల్లలకి కాన్సన్ట్రేషన్, ఫోకస్ పెరగడానికి, అలాగే బ్రెయిన్ డెవలప్ అవ్వడానికి కూడా చాలా ఉపయోగపడుతుందండి. అలాగే మన మిడిల్ ఏజ్ వాళ్ళకు కూడా ఫిట్నెస్ రూపంగా కానివ్వండి, లైఫ్లో మనము మెంటలీ స్ట్రాంగ్ ఉండాలన్నా కూడా యోగా చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. కాబట్టి యోగా మన ముసలి వాళ్ళకి కాదండి, ప్రతి ఏజ్ వాళ్ళకి కూడా. కాబట్టి మీరు ప్రతిరోజు యోగా సాధనాన్ని చేయటానికి చూడండి, దానికి నేను హెల్ప్ చేస్తాను. ఇవాళ మన సాధనాన్ని మొదలు పెట్టేద్దామండి. మనము వార్మప్స్తో, జాయింట్ రొటేషన్స్తో అయితే స్టార్ట్ చేసేద్దాం. ముందుగా మనము ఇలా స్టాండింగ్ పొజిషన్లో ఉందామండి. శ్వాసని తీసుకుంటూ మీ నెక్ని పైకి లిఫ్ట్ చేయండి. మళ్ళీ శ్వాసని వదిలేటప్పుడు చిన్ని డౌన్ చేయండి. ఈ మూమెంట్ని కొన్నిసార్లు చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. మెల్లగా సెంటర్కి వచ్చేసి రిలాక్స్ అవ్వండి. ఇప్పుడు మనం ఏ మూమెంట్ చేస్తామంటే చూడండి, శ్వాసని తీసుకుంటూ రెండు చేతుల్ని పైకి లిఫ్ట్ చేయండి, అలాగే వ్రిస్ట్ని రొటేట్ చేయండి. చూడండి, 2 మూమెంట్స్ అవుతున్నాయి ఇక్కడ. మనము షోల్డర్ దగ్గర అలాగే వ్రిస్ట్ దగ్గర వర్క్ చేస్తున్నాము. ఇప్పుడు శ్వాసని వదిలేటప్పుడు హ్యాండ్స్ని డౌన్ చేస్తూ రివర్స్ డైరెక్షన్లో వ్రిస్ట్ని రొటేట్ చేస్తాం. చూసారు కదండి, మూమెంట్ ఎలా చేయాలో చూపించాను. ఈ మూమెంట్ని కొన్నిసార్లు చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. స్లోగా మనము హ్యాండ్స్ని రిలాక్స్ చేయొచ్చు. ఈసారి చూడండి, రెండు చేతుల వేలని మీ భుజాల పైన పెట్టండి. శ్వాసని తీసుకుంటూ మీ హ్యాండ్స్ని ముందుకు ఇలా స్ట్రెచ్ చేయండి. శ్వాసని వదిలేటప్పుడు మళ్ళీ మనము హ్యాండ్స్ని బ్యాక్ పొజిషన్కి తీసుకుంటున్నాము. ఈ మూమెంట్ చేయటం వల్ల మనకి ఎల్బో పైన వర్క్ అవుతుందండి. చూడండి, నా అప్పర్ హ్యాండ్ ఏదైతే ఉందో అది ఫిక్స్డ్గా ఉంది. ఓన్లీ లోవర్ హ్యాండ్ మూమెంటే నేను చేస్తున్నాను. మనము ఈ మూమెంట్ చేయటం వల్ల ఎగ్జాక్ట్గా మనము ఎల్బో పైన వర్క్ చేస్తాము. మెల్లగా హ్యాండ్స్ని రిలాక్స్ చేయొచ్చు. చాలా మందికి ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఆడవాళ్ళకైతే షోల్డర్స్ పెయిన్, హ్యాండ్స్ పెయిన్ అన్నవి ఎక్కువగా ఉంటుందండి. ఎందుకంటే వాళ్ళు ఎక్కువసేపు నిల్చొని హ్యాండ్స్తో మనము ఎక్కువ కుక్ చేస్తాం కదండి. నేను మా ఇంట్లో పెద్దవాళ్ళలో చాలా ఈ కేసెస్ అయితే చూశాను. కాబట్టి హ్యాండ్స్ని స్ట్రాంగ్ చేసుకోవటానికి మనకి డెఫినెట్గా జాయింట్ మొబిలిటీ ఉండటానికి ఏదో ఒక మూమెంట్ అయితే కంపల్సరీగా చేయాలి. నెక్స్ట్ మూమెంట్ వచ్చేసి మనము లెగ్స్ని కొంచెంగా సెపరేట్ చేస్తూ రెండు హ్యాండ్స్ని మనం ఇలా వేస్ట్ పైన పెడుతూ వేస్ట్ రొటేషన్ చేయండి. ముందుగా మీ వేస్ట్ని వెనకాలకి, తర్వాత ఇలా ఫ్రంట్ వైపున సర్కిల్స్ అయితే చేస్తాము. పై భాగాన్ని మాత్రం ఫిక్స్డ్గా ఉంచండి. ఇప్పుడు రివర్స్ డైరెక్షన్లో చేద్దాము.
మెల్లగా సెంటర్కి వచ్చేసి రిలాక్స్ అవ్వండి. నెక్స్ట్ మూమెంట్ మనము కుడి కాళ్ళని ముందుకి స్ట్రెచ్ చేస్తూ శ్వాసని తీసుకుంటూ చూడండి, కుడి మోకాళ్ళ నుంచి ఇలా ఫోల్డ్ చేస్తూ మళ్ళీ స్ప్రెడ్ చేయండి. ఒక బాల్ ఇమాజిన్ చేస్తూ బాల్ని మనం ఎలా హిట్ చేస్తామో ఆ మూమెంట్ని అయితే చేస్తామండి. కంటిన్యూ చేయండి. మెల్లగా కుడి కాళ్ళని రిలాక్స్ చేస్తూ ఈసారి ఎడమ కాళ్ళతో చేద్దాము. మెల్లగా ఎడమ కాళ్ళని కూడా రిలాక్స్ చేయండి. మనము ఆసన సాధనలోకి అయితే వెళ్ళిపోదాము. ఇవాళ మొదటిగా మనం చేయబోయే ఆసన పేరు పార్శ్వ కోణాసన. ఈ ఆసన ఎలా చేయాలో ముందుగా చూపిస్తాను, చూడండి, తర్వాత కలిసి చేద్దాం. ఈ ఆసన చేయటానికి ముందుగా మనము తాడాసనాలు నిల్చోవాలి. అంటే రెండు కాళ్ళని జోడిస్తూ ఇక్కడ ఒకసారి డీప్ ఇన్హేల్ ఎక్సేల్ చేద్దామండి. మనము శ్వాసని లోపలికి తీసుకుంటూ కంప్లీట్గా లంగ్స్ని ఎంప్టీ చేయండి. ఇప్పుడు ఎడమ కాళ్ళని నేను వెనక్కి తీసుకెళ్తున్నాను. చూడండి, వీరభద్రాసన స్టాన్స్లో పెట్టాను. నా ఫ్రంట్ ఫుట్ ముందు వైపున 90 degrees ఫేస్ చేసిందండి. అలాగే వెనకాలన్న కాళ్ళని 45 degrees లోపల వైపున పెట్టాను. ఈ పొజిషన్ లెగ్స్ది కరెక్ట్గా ఉండాలండి. అలాగే ఒకటే లైన్లో ఉండేటట్టు చూసుకోండి. ఒక లెగ్ ఇక్కడ, ఇంకో లెగ్ ఇక్కడ పెడితే మనకి అలైన్మెంట్ అన్నది కరెక్ట్గా ఉండదు, దానివల్ల బాడీ డ్యామేజ్ అవుతుంది. కాబట్టి రెండు లెగ్స్ని ఒకటే పొజిషన్లో పెడుతూ శ్వాసని తీసుకుంటూ కాళ్ళకి ఇన్లైన్ చేస్తూ ఇలా ప్లేస్ చేయండి. శ్వాసని వదిలేటప్పుడు చూడండి, నా కుడి మోకాలని ఇలా బెండ్ చేస్తూ కుడి చేతిని నేను కుడి కాళ్ళ దగ్గర పెడుతూ ఎడమ చేతిని నా ఓవర్ ద హెడ్లో రేస్ చేస్తూ పైన వైపున చూస్తున్నాను. మళ్ళీ శ్వాసని తీసుకుంటూ మనము సెంటర్కి వచ్చేసి మెల్లగా హ్యాండ్స్ని తర్వాత లెగ్స్ని రిలాక్స్ చేస్తాము. ఇదండి పార్శ్వకోణాసన. ఈ ఆసన అలైన్మెంట్ ఎలా చేయాలో చూపించాను కదండి. ఈ ఆసన వల్ల కలిగే లాభాలని కూడా చెప్తాను. ఈ ఆసన చేసేటప్పుడు మనకి యాంకిల్స్, మన థైస్, మన హిప్ దగ్గర చాలా మంచి స్ట్రెచ్ ఉంటుంది. అలాగే మనము హ్యాండ్ని కింద ప్లేస్ చేసి ఈ వైపున స్ట్రెచ్ చేయటం వల్ల మన షోల్డర్స్కి చాలా మంచి స్ట్రెచ్ ఉంటుందండి. కానీ మోకాల నొప్పులు ఉంటే మాత్రం బాడీ వెయిట్ కూడా ఒక సైడ్కే వెళ్తుంది కాబట్టి ఎక్కువ ప్రెషర్ అయితే ఉంటుంది. మోకాల నొప్పులు ఎక్కువగా ఉన్నాయనుకోండి, ఈ ఆసనాన్ని అవాయిడ్ చేయండి. మైల్డ్ పెయిన్ ఉన్నా కూడా అవాయిడ్ చేయండి. పెయిన్ లేనప్పుడు చేయండి, ఆ నీని మనము స్ట్రెంథెన్ చేయొచ్చు. అలాగే మన షోల్డర్స్కి, నెక్కి కూడా చాలా మంచి స్ట్రెచ్ అయితే ఉంటుంది. కాబట్టి ఈ ఆసనాన్ని మనం కలిసి కొన్నిసార్లు చేద్దాము. నాతో పాటు మీరు చేయండి.
మెల్లగా 2 చేతులని కాళ్ళని రిలాక్స్ చేయండి. ఇదండి పార్శ్వకోణాసన. ఈ ఆసన వల్ల కలిగే లాభాలను చెప్పాను కాబట్టి దీన్ని మీరు తప్పకుండా ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. నేను ముందు చెప్పాను కదండి, ప్రతి ఏజ్ వాళ్ళకి యోగా చాలా అవసరమని. మేమైతే టీచర్ ట్రైనింగ్ ఇస్తామని. మా వచ్చే క్లాసెస్లో చాలామంది చిన్నపిల్లలు చూడండి, 6-8 ఇయర్స్ వాళ్ళు కూడా సర్టిఫికేషన్ చేశారు. అలాగే 60-65 ఏజ్ వాళ్ళు కూడా మేము సర్టిఫికేట్ ఇచ్చాము, మీరు యోగా టీచర్ అని చెప్పి. కాబట్టి నేను చూసిన వాటిల్లో అనుభవం ఉండి చెప్తున్నాను కాబట్టి యోగా ప్రతి ఒక్కరూ ప్రాక్టీస్ చేయాలండి. టీచర్ ట్రైనింగే చేసిన వాళ్ళు యోగా సాధనాన్ని ప్రాక్టీస్ అయితే చేయొచ్చు కదండి. కాబట్టి మీరు తప్పకుండా ప్రతిరోజు యోగా సాధనాన్ని చేయండి. అలాగే యోగా అన్నది మన ట్రెడిషన్ అండి, మన రూట్స్. ఇది మన పరాయి దేశాల వాళ్ళు దీన్ని ఫాలో అవుతూ చాలా అభివృద్ధి చెందుతున్నారు. మనం ఎందుకండి మన రూట్స్ని మనం ఫాలో అయ్యి మనం కూడా ఎందుకు ముందుకు వెళ్ళలేము? ఇదొక్కసారి ఆలోచించండి. మనము తర్వాత చేయబోయే ఆసన పేరు మారిచ్యాసన. ఈ ఆసన ఎలా చేయాలో చూపిస్తానండి, చూసేద్దాం. ముందుగా తర్వాత కలిసి చేద్దాం. ఈ ఆసన చేయటానికి మనము ముందుగా దండాసనాలో కూర్చోవాలి కాబట్టి ఆ పొజిషన్కి వచ్చేద్దామండి. కాళ్ళని ఇలా మనము స్ట్రెచ్ చేస్తూ దండాసనాలో కూర్చుంటాం. ముందుగా చూడండి, మనము కాళ్ళ వేలని మన వైపున ఫేస్ చేస్తూ హ్యాండ్స్ని మనము సైడ్స్కి ప్లేస్ చేస్తూ షోల్డర్స్ని రోల్ బ్యాక్ చేస్తూ ఈ పొజిషన్లో కూర్చుంటాం. ఇప్పుడు నేను నా ఎడమ కాళ్ళని ఫోల్డ్ చేస్తూ చూడండి, కాళ్ళని ఎంత అయితే అంత మన దగ్గరికి పెట్టడానికి ట్రై చేస్తున్నాను. ఇక్కడ మనం చేయాల్సిన పాయింట్ ఏంటంటే అండి, కాళ్ళని ఎంత దగ్గర అయితే అంత దగ్గర పెట్టాలి, కానీ కొంచెం దూరంగా పెట్టాలి. అప్పుడే మనకి బెండింగ్ ఫార్వర్డ్ అన్నది ఈజీ అవుతుంది. కాళ్ళని నేను ఇక్కడ ప్లేస్ చేశాను అనుకోండి, ముందుకి వెళ్ళలేను. కాబట్టి కాళ్ళని కొంచెం మనము అవుటల వైపున పెడుతున్నామండి. పెట్టిన తర్వాత శ్వాసని తీసుకుంటూ 2 చేతుల్ని పైకి రేస్ చేయండి. శ్వాసని వదిలేటప్పుడు ముందుకి చూస్తూ బెండ్ ఫార్వర్డ్ అవ్వండి. తర్వాత కాళ్ళని చూడండి, నేను నా ఎడమ చేతితో ఎడమ లెగ్ని ఇలా వ్రాప్ చేశాను. చేసి కుడి చేతిని కూడా వెనక్కి తీసుకెళ్ళండి. చేసి ఇంటర్లాక్ చేయండి. ఇక్కడ మనం శ్వాసని తీసుకుంటూ శ్వాసని వదిలేటప్పుడు మీ తలని కానివ్వండి, చిన్ని మీ మోకాల దగ్గరికి తీసుకెళ్ళండి. మళ్ళీ మెల్లగా ముందుగా ఇంటర్లాక్ని రిలీజ్ చేస్తూ చేతులని శ్వాస తీసుకుంటూ పైకి రేజ్ అవుతూ మెల్లగా శ్వాసని వదులుతూ హ్యాండ్స్ని తర్వాత లెగ్స్ని రిలీజ్ చేస్తాము. ఈ ఆసన చేసేటప్పుడు కొన్ని టెక్నిక్స్ అయితే చెప్తానండి. కాళ్ళని కొంచెం దూరంగా పెట్టాలి అని ఎలా చెప్పానో అలాగే డైనమిక్ మూమెంట్స్ ముందుగా చేయండి. శ్వాసని తీసుకుంటూ పైన, శ్వాసని వదిలేటప్పుడు బెండింగ్ ఫార్వర్డ్. ఆ మూమెంట్ ఎక్కువ చేయటం వల్ల మనకి ఫ్లెక్సిబిలిటీ అన్నది పెరుగుతుంది. అలాగే కాళ్ళని మనము వ్రాప్ చేసేటప్పుడు చేతులు అందలేదనుకోండి, యోగా స్ట్రాప్ని వాడి మనము హోల్డ్ చేయొచ్చు. లేదా చున్నీని పెట్టుకొని మనము మెల్లమెల్లగా చేతులతో మనము ఎంత అయితే అంత చేయొచ్చండి. దానివల్ల ఫ్లెక్సిబిలిటీ అన్నది ఎక్కువగా పెరుగుతుంది. ఈ ఆసన చేయటం వల్ల ముఖ్యంగా మనము బ్యాక్ మజిల్స్ని ఎక్కువగా స్ట్రెంథెన్ చేయొచ్చండి. అలాగే ఈ భాగంలో ఎక్కువగా మనం బెండ్ అయ్యేటప్పుడు కాంట్రాక్షన్ అవుతుంది కదండి, ఇక్కడున్న ఫ్యాట్ని ఎక్కువ వరకు మనము రెడ్యూస్ చేయొచ్చు. అలాగే లెగ్లో ఉన్న మజిల్స్ని మనము స్ట్రెచ్ చేస్తున్నాము. ఇక్కడ మనము హ్యాండ్స్తో లెగ్ని వ్రాప్ చేయటం వల్ల షోల్డర్ మొబిలిటీ కూడా ఎక్కువగా పెరుగుతుంది. కాబట్టి ఈ ఆసనాన్ని మనము 2 కాళ్ళతో కొన్నిసార్లు చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. ముందుగా మనము డైనమిక్ మూమెంట్స్ చేసి ఆసనాలో హోల్డ్ చేస్తూ ఉజ్జయి బ్రీతింగ్ చేయడానికి ట్రై చేద్దామండి. నాతో పాటు మీరు చేయండి.
మెల్లగా లెగ్స్ని మనము రిలాక్స్ చేస్తాము. ఇదండి మారిచ్ఛాసన. ఈ ఆసన వల్ల కలిగే లాభాలని చెప్పాను కాబట్టి దీన్ని మీరు తప్పకుండా ప్రాక్టీస్ చేయండి. మనము తర్వాత చేయబోయే ఆసన పేరు విపరీత కర్ణి. ఈ ఆసన ముందుగా చూసేద్దామండి ఎలా చేయాలో. చూడండి, నేనైతే టక్ చేసుకున్నానండి నా షర్ట్ని. మీకు కూడా కంఫర్టబుల్గా లేకపోతే మీరు షర్ట్ని టక్ చేసుకోండి. ఈ ఆసన మనము పడుకొని శవాసన నుంచి స్టార్ట్ చేస్తామండి. చూద్దాం ముందుగా ఎలా చేయాలో, తర్వాత కలిసి చేద్దాం. ముందుగా మనము శవాసనాలో రెస్ట్ చేస్తామండి. చూడండి, మీ హెయిర్ కూడా మీకు ఇబ్బందికరంగా ఉండకుండా కొంచెం లూజ్గా చేసుకోండి. చేసుకున్న తర్వాత మెల్లగా శ్వాసని తీసుకుంటూ 2 కాళ్ళని దగ్గరికి పెడుతూ పైకి లిఫ్ట్ చేయండి. వన్స్ మనము లిఫ్ట్ చేసిన తర్వాత హ్యాండ్ సపోర్ట్ తీసుకుంటూ ఈ భాగాన్ని పైకి ఎత్తుతామండి. మళ్ళీ మెల్లగా చూడండి నేను ఎలా బయటికి వస్తున్నానో. ముందుగా మోకాలని మన హెడ్ దగ్గరికి తీసుకొచ్చి మెల్లమెల్లగా మనము మన బాడీని రెస్ట్ చేస్తున్నాము. చూసారు కదండి ఆసన ఎలా చేయాలో చూపించాను. విపరీత కర్ణి చేసేటప్పుడు ఇబ్బందికరంగా ఉండేది మన సీట్ని పైకి లిఫ్ట్ చేయటం అండి. చాలా మందికి అది పాసిబుల్ ఉండదు, ఎందుకంటే బాడీ వెయిట్ అన్నది చాలా మందికి లోవర్ బాడీ ఎక్కువగా ఉంటుంది, స్పెషల్గా అయితే ఆడవాళ్ళకండి. కాబట్టి వాళ్ళు గోడకి దగ్గరగా వెళ్ళి కాళ్ళని ప్లేస్ చేయొచ్చు. ప్లేస్ చేసి మోకాళ్ళని బెండ్ చేసి కాళ్ళ సపోర్ట్ తీసుకొని ఈ హిప్ని రేస్ చేయండి. ఫస్ట్గా హిప్ని రేస్ చేసిన తర్వాత ఒక కాళ్ళని మాత్రమే పైకి లిఫ్ట్ చేయండి. తర్వాత మెల్లమెల్లగా 2 కాళ్ళని కూడా లిఫ్ట్ చేస్తూ బ్యాలెన్స్ చేయడానికి ట్రై చేయండి. ఇలా మీరు చేయడం వల్ల గోడకి దగ్గరగా వెళ్ళి ఈజీగా అయితే చేయొచ్చు. కాబట్టి దీన్ని ఫాలో అవుతూ చేయటానికి చూడండి. విపరీత కర్ణిని మనము కాయ ముద్ర కూడా అనొచ్చండి. కాయ అంటే మన శరీరం. మనము మన శరీరంతో ఒక ముద్రాని చేయటం కాబట్టి చాలా పవర్ఫుల్ ఆసనాన్ని. ఈ ఆసన వల్ల ఆడవాళ్ళకి యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ ఉన్నా, ఏ ఇన్ఫెక్షన్స్ అయినా ఇన్వర్జన్ ఆసనాస్ చాలా బెనిఫిషియల్గా ఉంటాయి. అలాగే మనకి ఎక్కువగా ప్రెషర్ అనేది ఈ భాగంలో ఉందండి, కాబట్టి మనకి సర్వైకల్ ఇష్యూస్ ఉంటే అవాయిడ్ చేయండి, లేదా ఈ ఆసనాన్ని ప్రతి ఒక్కరూ ప్రాక్టీస్ చేయవచ్చు. డ్రాప్ అయ్యేటప్పుడు మాత్రం చాలా కేర్ఫుల్గా మెల్లమెల్లగా బాడీని కింద డ్రాప్ చేయడానికి ట్రై చేయండి. చూడండి, యోగా ఆసనాలు ఫాస్ట్గా చేసే కన్నా బాడీని మీ కంట్రోల్లో ఉంచుకుంటూ మెల్లమెల్లగా చేయటానికి ట్రై చేయండి. దానివల్ల మన బాడీ డ్యామేజ్ అవ్వదు, అలాగే మన ట్రెడిషనల్ యోగాని మనము ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. కాబట్టి ఈ ఆసనాన్ని మనము ఒకసారి చేద్దామండి. నాతో పాటు మీరు చేయండి. మెల్లగా మనము రిలాక్స్ అవుతూ కౌంటర్ ఆసన అయితే చేయాలండి. కౌంటర్ పోజ్ మత్స్యాసన అయితే చేస్తున్నాను. చూడండి, నేను ముందుగా నా చేతులని ఇక్కడ పెడుతూ మనము మన పై భాగాన్ని మాత్రం ఇలా పైకి రేస్ చేస్తూ నెక్ని రిలాక్స్ చేస్తాము. మళ్ళీ మెల్లగా మీ కాళ్ళని చూడండి, తర్వాత కంప్లీట్గా బాడీని డ్రాప్ చేయండి. ఒక వైపున తిరుగుతూ మెల్లగా సుఖాసనాలో కూర్చోండి.
ఇదండి విపరీత కర్ణి ఆసన. దాని తర్వాత మనము కౌంటర్ పోస్. విపరీత కర్ణిలో మనము ఎక్కువగా ప్రెషర్ అన్నది నెక్ ఇచ్చాం కదండి. నెక్ని రిలాక్స్ చేయడానికి మత్స్యాసన కంపల్సరీగా చేయాలండి. కాబట్టి నెక్ని మనము డ్రాప్ చేస్తూ ఛాతీని ఓపెన్ చేస్తూ కొన్ని క్షణాలు ఉండండి. దానివల్ల మన నెక్ కూడా స్ట్రెయిన్ అవ్వకుండా ఉంటుంది. ఇవండి ఇవాళ మన ఆసనాలు. మనము ముఖ్యంగా స్ట్రెంథనింగ్ ఆసనాలని చేసాము, అలాగే కాయముద్ర ఆసనాలు అయితే చేసాము. కాబట్టి వీటిని గుర్తుపెట్టుకొని రోజు పొద్దున్న సాయంత్రం వేళల్లో తప్పకుండా ప్రాక్టీస్ చేయండి. ఇవాళ నేను మీకు ఇచ్చే చిన్న సలహా ఏంటంటే అండి, మనకి ఆడవాళ్ళకి హార్మోనల్ ఇష్యూస్ వల్ల ఎక్కువగా హెయిర్ ఫాల్ అనేది అవుతుందండి. కాబట్టి హార్మోన్ని ఇంబ్యాలెన్స్ చేయడానికి యోగా ఆసన ఎలా బెనిఫిషియల్గా ఉంటుందో అలాగే ఒక ముద్ర మనము చూపిస్తానండి. ఆ ముద్రని మీరు ప్రతిరోజు చేయటం వల్ల హెయిర్ ఫాల్ అయితే మనము రిడ్యూస్ చేయొచ్చు. దీన్ని మకర ముద్ర అంటారండి. 5 వేళ్ళని మనము దగ్గరగా పెడతాము. చూడండి, ఈ పొజిషన్లో మనం పెట్టి ఇలా కొన్ని క్షణాలు కూర్చోవటం వల్ల మనకి హార్మోనల్ ఇష్యూస్ వల్ల హెయిర్ ఫాల్ అయితే మాత్రం దాన్ని ఎక్కువ వరకు తగ్గించవచ్చు. కాబట్టి ఈ ముద్రని మీరు తప్పకుండా ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. ఈ చిన్న సలహా మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తూ మళ్ళీ కలుద్దాం.